ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంటగది ఇక్కడ హలో చెప్పు. ఏంటమ్మా నువ్వు కూడా వచ్చేస్తావుదా? మీరు వచ్చేసి వచ్చాడు 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 వచ్చాడు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ వచ్చేస్తావు నాతో. పెడతారా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. అంటే మన ప్రాంతాల్లో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం మా వల్ల ఉంది. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును. అప్పుడు మీరందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకటి చెప్పాను. ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడినా వదిలేందని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు. రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఆయన ఆశయాలతో నడుస్తున్నా. జనాలు బాగా చేశారు. నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయారు. మంగళగిరి ఎమ్మెల్యే ఎవరంటే నారా లోకేష్ గారే సార్. రెండో పేరు ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారికి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దాం. అప్పుడు చెప్పా పిల్లలకి పార్కులు. ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసాను. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసాను. నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇది తీసుకో తీసుకో తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే